సో, నరేంద్ర మోడీ మీద తీవ్ర విమర్శనలొస్తున్నాయి. యూనివర్సిటీ గ్రాండ్ కమిషన్ ఒక బిల్ పాస్ చేసినారు. సో, దాంట్లో ఏముందంటే ఈక్వాలిటీ ఆపర్చునిటీ సెంటర్ ఈక్విటీ కమిటీ అనే ఒక కమిటీ వేసుకొని ఎస్సీ, ఎస్టీ, బీసీ వీళ్ళందరూ ఒక కమిటీ వేసుకొని వివక్షకు గురవుతున్న కులాల మీద యాక్షన్ తీసుకోవాలని చెప్పి ఒక కమిటీ వేసినారనమాట. సో, దాని మీద తీవ్ర నిరసనలు వెల్లవక్తున్నాయి. ఎందుకంటే ఈక్విటీ కమిటీలో అందరూ ఉంటారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ సంబంధించిన వాళ్ళు ఉంటారు. ఏ మతానికి, ఏ కులానికి అన్యాయం జరగొద్దు. వాళ్ళ మీద వివక్ష చూపించొద్దు. అన్ని రకాల రైట్స్ ఉండాలి వాళ్ళకి. ఆళ్ళు యూనివర్సిటీలో అందరూ సమానంగా ఉండాలి. యూనివర్సిటీ విద్యార్థుల మధ్య వివక్ష ఉండకూడదు. యూనివర్సిటీలో కుల, మత భేదాలు ఉండకూడదు అని చెప్పి ఈక్విటీ కమిటీ వేసుకోండి. యూనివర్సిటీ గ్రాండ్ కమిషన్ దాంట్లో ఉన్న ఒక యాక్ట్ ప్రకారం ఒక బిల్ ఏసుకోండి. దాంట్లో కమిటీ మెంబర్స్ అందరూ ఉండాలని చెప్పి అందరూ ఈక్వల్ యూనివర్సిటీలో చదువుకునే, కళాశాలలో చదువుకునే వీళ్ళందరూ స్టూడెంట్స్ అంతా ఈక్వలే. ఎందుకంటే ఈ మధ్యలో యూనివర్సిటీలలో కూడా జాతి వివక్ష, కులం వివక్ష లాంటివి జరుగుతా ఉన్నాయి. వాళ్ళకి అన్యాయం జరుగుతా ఉన్నది. వాళ్ళ మీద జరుగుతున్న దాడులకు ఎట్లాంటి యాక్షన్ తీసుకోకపోవడం, వాళ్ళని చిన్న చూపు చూడడం, వాళ్ళకు భద్రత విషయంలో అవమానాలు ఉండడం, వాళ్ళు కొంచెం ఫీల్ అవుతా ఉన్నారనమాట. సో, అన్ని రకాల కులాల వారు ఒక ఈక్విటీ కమిటీ ద్వారా ఉండి, ఆ కమిటీలో అందరూ ఉండాలి అని చెప్పి ఓన్లీ కళాశాల, విద్యా సంస్థల, యూనివర్సిటీలలో ఒక యాక్ట్ ప్రకారం ఒక బిల్ పాస్ చేసుకోమని చెప్పి జనవరి 13న సెంట్రల్ గవర్నమెంట్ చెప్పింది. ఆ యూనివర్సిటీ గ్రాంట్ కమిటీ వాళ్ళకి. సో, దాంట్లో బిల్ పాస్ చేసుకున్నా ఉన్నారు. పాస్ చేసుకుని దాంట్లో ఏందంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓబీసీ ఎవరికైనా సరే అన్యాయం జరిగినా 24 అవర్స్‌లో యాక్షన్ తీసుకొని 15 రోజుల్లో రిపోర్ట్ ఇవ్వాలి. స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవాలి. ఆన్‌లైన్‌లో కూడా ఒకవేళ డైరెక్ట్ వచ్చి కంప్లెయింట్ చేయకుండా ఆన్‌లైన్‌లో కూడా చేసుకోవచ్చు. సో, అందరి దాంట్లో మెయిన్ ఉద్దేశ్యం ఏందంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓబీసీ ఎవరైనా సరే అందరు ఈక్వల్. స్టూడెంట్స్ అంతా ఈక్వల్. ఎవరి మీద వివక్ష, దాడులు, భయభ్రాంతులకు గురి చేయడం, ఫండ్స్ విషయంలో జాతి వివక్ష ఇట్లాంటివి ఏమి రాకుండా అందరూ ఈక్వల్‌గా ఉండాలని చెప్పి ఒక కమిటీ చేసుకోమని చెప్పారు. సో, దాని మీద తీవ్ర నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ఎందుకు అంటే అసలు అది ఒక బిల్లు కాదు. జస్ట్ ఆ యూనివర్సిటీ గ్రాండ్ కమిషన్ వాళ్ళు యేసుకున్న యాక్ట్ ప్రకారం యూనివర్సిటీలకున్న రైట్స్ ప్రకారం అక్కడ అందరూ ఈక్వల్‌గా ఉండాలని చెప్పి వేసుకున్న కమిటీ మాత్రమే. అది రాజ్యాంగబద్ధంగా పార్లమెంట్‌లో బిల్లు పాస్ అయిన బిల్లు కాదు. రాజ్యాంగంలో బిల్లు పాస్ కావాలంటే ఎంపీల అభిప్రాయం తీసుకోవాలి. ఓటింగ్ ఉంటది. రాజ్యాంగ సవరణ చేయాల్సొస్తుంటది. సో, అంటే చాలామంది డౌట్ ఏమొస్తుందంటే ఈక్విటీ కమిటీ యేసుకుంటే అందరూ ఈక్వల్ అని చెప్పి చెప్తా ఉంటే రిజర్వేషన్‌ల విషయంలో కూడా ప్రాబ్లమ్స్ వస్తాయి. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు అన్యాయం జరుగుతది జాబ్స్ విషయంలో అని. అసలు రిజర్వేషన్‌లకి ఈ యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్‌కి ఏం సంబంధం లేదు. రిజర్వేషన్‌లో ఎక్కడ డోకా ఉండదు. రిజర్వేషన్ అలాగే కొనసాగుతా ఉంటాయి. షెడ్యూల్ క్యాస్ట్ వారికి, బీసీలకి, ఎస్సీ, ఎస్టీలకి ఎట్లాంటి అన్యాయం జరగదు. ఇది జస్ట్ వాళ్ళకి భద్రతను పెంపొందించుకోవడం కోసమే యాక్ట్ రూపొందించినది యూజీసీ అనేది. అసలుకు దీని మీద అవగాహన లేకుండా నిరసనలు వెళ్ళగక్కడం, చెప్పులతో కొట్టడం, ధర్నాలు చేయడం, రాస్తారోకలు చేయడం అసలుకు ఇది కరెక్ట్ గాదు. సో, దేశ ప్రజలంతా దీని మీద మంచి అవగాహన పెంచుకోవాలి. యూజీసీ అనేది యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్. యూనివర్సిటీలకు సంబంధించిన యాక్ట్ ప్రకారం విద్యార్థులంతా ఒకే ఈక్విటీ కమిటీలో ఉండాలి. ఆ ఈక్విటీ కమిటీకి ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగులాలు గూడా, హ్యాండిక్యాప్డ్ వాళ్ళు గూడా కమిటీ మెంబర్స్‌గా ఉండాలి. వాళ్ళకి స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవాలి. ఎస్సీ వాళ్ళకొక న్యాయం, బీసీ వాళ్ళకొక న్యాయం, ఓసీ వాళ్ళకొక న్యాయం గాకుండా అందరికీ ఈక్వల్ న్యాయం జరగాలని చెప్పి కమిటీ యేసుకొని వాళ్ళ భద్రత కోసం కమిటీ యేసుకోమని చెప్పి దానికి అన్ని రకాల సహాయ సహకారాలు ఫండ్స్ విషయంలోనైతేనేమి సంబంధించిన యూనివర్సిటీలో ఎవరికి వివక్ష జరగకుండా సో, అట్లాంటి నిర్ణయాలు తీసుకోవాలి. అందరూ ఈక్వల్ అని చెప్పి చెప్తా ఉన్నారు. సో, దాని మీద అవగాహన లేకుండా రిజర్వేషన్‌లు పోతాయేమో, జాబ్ విషయంలో ప్రాబ్లమ్స్ వస్తాయేమో, చాలా గొడవలవుతాయి, ఇష్యూస్ వస్తాయని చెప్పి చెప్తా ఉన్నారు. సో, అది కాదు మెయినకొచ్చేసి ఓన్లీ కళాశాలలు, విద్యార్థులు, యూనివర్సిటీలలో మాత్రమే ఈ యాక్ట్ ప్రకారం వాళ్ళ భద్రతకు, వాళ్ళ సేఫ్టీ కోసం మాత్రమే యూజీసీ గ్రాంట్ కమిటీ, ఈక్విటీ కమిటీ అని చెప్పి వేసుకోండి అని చెప్పి ఆ కమిటీ మెంబర్స్ వాళ్ళే ఉండాలి. 24 అవర్స్‌లో యాక్షన్ తీసుకోవాలి. 15 డేస్‌లో రిపోర్ట్ వస్తది. దాని మీద విచారణ చేసి స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవాలి. వాళ్ళకి ఫండ్స్ అయితేనేమి, యూనివర్సిటీ గ్రాంట్‌లు అయితేనేమి అన్ని రకాలుగా ఒక కమిటీ యేసుకొని ఈక్వల్‌గా ఉండాలని చెప్పి యూజీసీ బిల్ పాస్ చేస్తుంది. అది గవర్నమెంట్‌కి ఎట్లాంటి సంబంధం లేదు. అది ఓన్లీ యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్‌కి సంబంధించింది మాత్రమే. ఎట్లాంటి పార్లమెంట్‌లో బిల్లు పాస్ అవ్వలేదు. అది రాజ్యాంగ సవరణ ఒకవేళ రిజర్వేషన్‌ల విషయంలో ఏదైనా తేడాగా ఉంటే అది రాజ్యాంగం రాసింది కాబట్టి రాజ్యాంగంలో సవరణలు చేయాలి. రాజ్యాంగ సవరణ చేయడం అంటే అంత ఈజీ కాదు. సో, రిజర్వేషన్‌లు అలాగే ఉంటాయి. ఈ ఎస్సీ, ఎస్టీ, బీసీలకు అన్యాయం జరగకుండా వాళ్ళ సెక్యూరిటీ కోసం, వాళ్ళ భద్రత కోసం, వాళ్ళ జాతి వివక్షకు గురి కాకుండా వాళ్ళకి హెల్ప్ అవ్వే విధంగా వాళ్ళకి అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందించే విధంగా వాళ్ళ భద్రత కోసం ఏర్పాటు చేసిందే యూజీసీ బిల్. సో, ఇన్‌స్టాగ్రామ్‌లలో వైరల్ అవుతా ఉన్నాయి. సో, అది కరెక్ట్ కాదు. కొంచెం అవగాహన పెంచుకోవాలి దీని మీద.